ట్రంప్ తుగ్లక్ టారిఫ్స్ ఇది అమెరికా మేధావులు ఇవాళ మాట్లాడుతున్న మాటలు. అంటే మైకెల్ రూబెన్ అని చెప్పి ఈయన పెంటగాన్ అధికారి, చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇతను సూటు వేసుకున్న ఒసామా బిన్ లాడెన్, అంటే ఇతను ఒక తీవ్రవాది. ఇలాంటి ఒక తీవ్రవాదిని మీరు వైట్ హౌస్కి ఇన్వైట్ చేసి అతనితో పాటు కూర్చొని లంచ్ చేయడము అనేది అమెరికా చరిత్రలో అంటే ఒక జియో స్ట్రాటజిక్ మిస్టేక్, ద బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా. ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీ బలానికి ఒక వ్యూహము లేదు, మీ విజన్కి ఒక నిజము అనేది తెలియడం లేదు. అంటే స్ట్రెంగ్త్ వితౌట్ స్ట్రాటజీ, విజన్ వితౌట్ రియలిజం. సో ఇలాంటి ఒక అమెరికాను మనము చూస్తున్నాము. సో ఇది ఎలా వెళుతుంది అంటే అమెరికా భవిష్యత్తు ఏమిటి అంటే మీకు అక్కడ గోల్డ్ మ్యాన్ సాక్స్ మీకు బిత్తరపోయే డేటాను విడుదల చేశారంటే. సో యావత్ అమెరికా మేధావులు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ దేశంలో అంటే శుభ్రంగా ఉన్న దేశము, చక్కగా ఎదుగుతున్న జీడిపి సడన్గా ఇలా కొలాప్స్ అయిపోవడం ఏమిటి, డొనాల్డ్ ట్రంప్ పనిగట్టుకొని ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఎవరికి అర్థం కావడం లేదు. అంటే భారత్తో మీరు శత్రుత్వము అనేది ఒక ఆత్మహత్యతో సమానము. ఎందుకంటే చైనా మీదే మీరు డిపెండ్ అయ్యి ఇన్నేళ్ల పాటు మీ దేశాన్ని అంటే గ్రోత్ రేట్ అని చూస్తున్నారు. మరి ఇప్పుడు చైనాతో మీకు గొడవలు కదా, దానికి ఆల్టర్నేటివ్గా ఉండే ఒకే ఒక దేశము భారతదేశము. వాళ్ళతో కూడా శత్రుత్వము అంటే నువ్వు ఏ డైరెక్షన్లో వెళుతున్నావు, అసలు నీ స్ట్రాటజీ ఏమిటి? ప్రపంచమంతా నా శత్రువు అనుకున్న తరువాత ఎవరితో నువ్వు వ్యాపారము చేస్తావు? ఇది ఇవాళ అందరూ అడుగుతున్నారు. సరేనండి, అడుగుతారు, మేధావులు ఎవరికి వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. కానీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మొన్న మాట్లాడాను, ఖాళీ అయిపోతున్న ఎయిర్పోర్ట్లు, అలాగే మీకు ఖాళీగా ఉండే సూపర్ మార్కెట్ షెల్ఫ్స్, అంటే విదేశాల్లో నుంచి సరుకులు రావడం లేదండి. మరి వ్యాపారులు ఏమమ్ముతారు? ఇవాళ ఎలా చెప్తున్నారు అంటే ల్యాప్టాప్స్ నుంచి కార్ల దాకా కూడా మీకు విపరీతంగా ధరలు పెరగబోతున్నాయి. హై ఇన్ఫ్లేషన్, అలాగే మీకు హై రెసిషన్. ప్రాబ్లం ఇదే. మీరు అమెరికాలో వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కోవాలి అంటే మీకు రెండింతలు మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అలాగే మెక్సికోలో నుంచి వచ్చే గుడ్లు తినాలి అనుకుంటే ఎందుకు ఇవాళ తర్వాత వారం చూద్దాంలే అని అమెరికన్స్ చూడండి, వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ, అక్కడ నివసించే ప్రజలు ఇలాగ ఆలోచించే పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేశారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు, భారత్ నుంచి వెళ్ళే విద్యార్థులు, మీరు ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది నేను కాలేజీ చదివే రోజుల్లో నుంచి కూడా చూస్తున్నానండి. నాకు అమెరికన్ కౌన్సిలేట్లో మెంబర్షిప్ ఉండేది. సో అక్కడ ఒక అద్భుతమైన లైబ్రరీ ఉండేది, వెళ్ళి చదువుకునేవాళ్ళం కాలేజీ రోజుల్లో. అక్కడ ఈ మెంబర్షిప్ ఇచ్చిన మా నాన్నగారి మిత్రుడు, ఆయన అక్కడ ఉద్యోగం చేసేవారు. ప్రతి 6 నెలలు కూడా ఈయన అమెరికా వెళ్ళేవారు. అక్కడ ఈయన ఏం చేస్తారు అంటే రోడ్ సైడ్లలో దోసలు అమ్ముకునేవారు, దోసలు వేసి దోసలు అమ్ముకునేవారు. ఇలాగా ఆయనకి బాగా డబ్బు వచ్చేది. అలాగే అమెరికన్స్, రిచ్ అమెరికన్స్ బ్యాంకుల దాకా వెళ్ళరు. సో వాళ్ళ వద్ద ఉండే చెక్కులు తీసుకువెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి మళ్ళీ ఈ కౌంటర్ ఫైల్ ఇచ్చి ఈయన కొంత కమిషన్ తీసుకునేవాడు. ఇలాగ 6 నెలల పాటు అమెరికాలో మంచి సంపాదన నాకు ఉండేది, నువ్వు వెళ్ళినా కూడా అలాగే బతకవచ్చని ఆయన మాకు సలహాలు ఇచ్చేవారు. ఇవాళ కూడా పరిస్థితి అలాగే కదా ఉంది. నేను విదేశాల్లోకి వెళ్ళి చదువుకుంటాను, ఒక అమెరికానో కెనడానో ఆస్ట్రేలియానో, ఇక్కడ విద్యార్థులు ఏం ఆలోచిస్తారు? ఆడ్ జాబ్స్ చేసుకుంటూ బతికేద్దాము. అంటే ఒక మెక్డొనాల్డ్స్ అనండి, లేదా ఒక సూపర్ మార్కెట్, పిజ్జా హట్. ఇక నా మిత్రులు అయితే పెట్రోల్ బంక్స్లో కూడా ఉద్యోగాలు చేశారు. ఇక్కడ చెయ్యరు, మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ చేస్తారు. ఇదంతా ఏమిటి? మంచిదే కదా, మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీ ఖర్చుల కోసము మీరు సంపాదించడం, ఇందులో ఏ తప్పు లేదు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా చదువుకుంటున్నప్పుడు ఉద్యోగాలు చేసుకోవాలి. అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా మీ సంపాదన మీరే చూసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన విషయం. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే 53% మీకు ఉద్యోగాలు అనేవి ఊడిపోతున్నాయి.
జాబ్ కట్స్ ఎంత 53%. ఇది చాలా చాలా డేంజర్ మార్క్ అండి. ఒక దేశములో మీరు ఒక ఫ్యాక్టరీలోనో కంపెనీలోనో 100 మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటే 53 మందిని మీరు వెళ్ళిపోండి, మీకు ఇక ఉద్యోగాలు లేవు అంటున్నారు అంటే ఆ దేశము పతనమైపోతుంది. ఇది గమనించండి. అదే రీటైల్ సెక్టార్ అన్నారు అనుకోండి, అంటే నేను మాట్లాడుతున్న ఈ అవుట్లెట్స్, రీటైల్ అవుట్లెట్స్, సూపర్ మార్కెట్స్, మీకు ఇలా దుకాణాలు, ఇక్కడ 249% అండి, 250% జాబ్ కట్స్. అంటే మీరు వెళ్ళారు అనుకోండి, ఇలాంటి ఆడ్ జాబ్స్ ఈ భారతీయులు, చైనా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళే చేస్తారు, మన అమెరికన్స్ చేయాల్సిన అవసరం లేదని ఆ రోజుల్లో అనుకున్నారు. ఇవాళ వాళ్ళు మీకు పోటీ పడతారు. సో ఇప్పుడు పోటీ పడుతున్నప్పుడు ఏమవుతుంది, రేసిస్ట్గా బిహేవ్ చేస్తారు, మిమ్మల్ని తిడతారు, వెళ్ళిపోండి, మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి, మా దేశాలకు వచ్చి మా ఉద్యోగాలను ఎందుకు ఇలా కొల్లగొడుతున్నారు, మీరు ముందు వెళ్ళిపోండి అని మనల్ని తిడతారు. కాబట్టి ఇదంతా ఏంటి, విద్యార్థుల స్థాయిలో చాలా చాలా హర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో చిన్న చితక అనుకుంటే అక్కడ అమెరికన్స్ వస్తారు, కెనడా వాళ్ళు వస్తారు, యూరోపియన్స్ వస్తారు, ఎందుకు ఉద్యోగాలు లేవు. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో క్రియేట్ చేసేసారు. సో అమెరికా మేధావులంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలాంటి పాలసీస్, ఈ టారిఫ్లేంటి, ఈ టారిఫ్ వార్ ఏంటి, చైనాతో భారత్ లాంటి ఇప్పుడు చిన్న చితక దేశాలు, ఒక జపాన్ అనండి, సౌత్ కొరియా, ఇండోనేషియా, వాళ్ళను బెదిరిస్తే వాళ్ళు భయపడతారు. అదే నువ్వు డైరెక్ట్గా నరేంద్ర మోదీని భయపెట్టాలి అనుకుంటే వాళ్ళు లొంగుతారా, లొంగడము కాదు, నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. ఇవాళ మీరు చూసారనుకోండి, నరేంద్ర మోదీ గారు అఫీషియల్గా ట్విట్టర్లో మెసేజ్ పెడుతున్నాడు. ఆయన పుతిన్ గారితో ఒక లాంగ్ ప్రొడక్టివ్ ఇంటరాక్షన్ జరిగింది, కాన్వర్సేషన్ జరిగింది. భారత్ యొక్క ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ రష్యాతో రోజు రోజుకి పెరగాలి, వ్లాదిమిర్ పుతిన్ భారత్ రావడాన్ని మేము స్వాగతిస్తున్నాము, హైయెస్ట్ లెవెల్లో ఆయన హోస్ట్ చేస్తా అంటే అర్థం ఏమిటి, మేము రష్యాకు చాలా చాలా చేరువగా వెళుతున్నాము, మాకు ఇది స్ట్రాటజీ కాదు, ట్రేడ్ కాదు, టెక్నాలజీ, కల్చర్, ప్రతి ఒక్క అంశములో రష్యా మా ఆప్తమిత్రుడు. ఎందుకు ఇప్పుడు చెప్పాలి, అసిం మునీర్ గాడు అక్కడ అమెరికా వెళ్ళడము అంటే మనల్ని రెచ్చగొట్టాలి అంటే మనము వాళ్ళకన్నా ఏ లెవెల్లో ఆలోచించగలం అనేది ఇవాళ డొనాల్డ్ ట్రంప్కి అర్థమవుతుంది. చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఇతనికి ఎందుకు మన మీద శత్రుత్వము అంటే ఇండియాకు పాకిస్తాన్కి మధ్య జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్, ఇందులో డొనాల్డ్ ట్రంప్ రోల్ అసలు లేనే లేదు అని చెప్పి జయశంకర్ గారు, మోదీ గారు అయితే పార్లమెంటులో చెప్పడము ఇతను తట్టుకోలేకపోవడం, ఇది ఇతని పచ్చి అబద్ధం, దాన్ని ఒప్పుకోవాలి. అలా లేదు. సో ఒప్పుకోకుండా మన మీద కూడా ఇలా ఎనిమిటీ, మన మీద కూడా ఇలా టారిఫ్స్ అని చెప్పి మీకు అమెరికా చరిత్రలో ఎప్పుడూ చెయ్యని అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే ఏళ్ల తరబడి వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్షిప్, ఎప్పుడు మనము రష్యా వైపే ఉంటాం. కానీ మోదీ వచ్చిన తరువాత అమెరికా ఒక బిగ్ మార్కెట్, ఆ మార్కెట్ను క్యాప్చర్ చెయ్యాలని అడుగడుగున అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని ఓపెన్గా ఈయన అమెరికాలో కూడా ఒక నినాదాన్ని లేపాడు. అలాంటిది ఇవాళ ట్రంప్ ఆలోచనలే లేకుండా, అందుకే ఇతన్ని తుక్లక్ అంటున్నారు. తుక్లక్ చేసే ప్రతి ఒక్క పని తన దేశానికే నష్టాన్ని కలిగిస్తుంది. ఇవాళ ట్రంప్ చేస్తున్న ప్రతి ఒక్క యాక్షన్, ప్రతి ఒక్క మీకు నిర్ణయము అమెరికాను ముంచుకుంటూ పోతుంది. ఇవాళ 53% కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు ఎక్కడికి వెళతారు? అమెరికా ఏ రోజు ఇలాంటి పరిస్థితిని, ఎప్పుడో 1970s ఆ టైంలో వాళ్ళు ఒక పెద్ద రిసెషన్ని చూశారు. ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితి అమెరికాలో రాబోతుంది. ఇందులో పాకిస్తాన్ వాడి స్నేహము అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు బుద్ధి బుర్ర ఉందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పెద్దవాళ్ళు, ఆర్థిక నిపుణులు, యుద్ధ నిపుణులు, ఇది కరెక్ట్ కాదు, జియో స్ట్రాటజిక్ బ్లండర్ వాళ్ళు చెప్పేది అతి పెద్ద తప్పు. ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అమెరికాను ఇలా ముంచేస్తున్నావు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. మరి దీనికి డొనాల్డ్ ట్రంప్ చెప్పే జవాబు ఏమైనా ఉంటే కదా, ఏమీ లేదు, తోచినట్టు చేస్తున్నాడు. మరి ఇప్పుడు అమెరికా పతనం అయిపోతుంది అంటే ప్రపంచ దేశాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.